ఇప్పుడు ఏంటంటే మనం డిస్కస్ చేయాల్సింది ఎసిటానిలైడ్ సింథసిస్ ఆఫ్ ఎసిటానిలైడ్. అదేవిధంగా ఏంటంటే సింథసిస్ ఆఫ్ ఎసిటానిలైడ్తో పాటుగా సింథసిస్ ఆఫ్ బెంజిలిక్ యాసిడ్ ఫ్రమ్ బెంజిల్ నుంచి బెంజిలిక్ యాసిడ్ని ఎలా ప్రిపేర్ చేస్తాం, ఈ రెండు సింథసిస్ని మనం ఇప్పుడు డిస్కస్ చేయాలమ్మా. సో ఇప్పుడు మనం ఏంటంటే ఎసిటానిలైడ్ యొక్క సింథసిస్కి మనం ఒకసారి చూద్దాం. సింథసిస్ ఆఫ్ ఎసిటానిలైడ్. ఓకే, రైట్. కనబడుతుందమ్మా? గాయత్రి, ఓకే. చూడండి, ఇప్పుడు స్టార్టింగ్ మెటీరియల్స్ ఏంటి యూజ్ చేస్తాం చూడమ్మా. సో ఫర్ ది సింథసిస్ యూనిట్ ఏంటి కావాలి మనకి? ఎసిటానిలైడ్ సింథసిస్. తర్వాత మెకానిజం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనకి ఈ సింథసిస్కి ఏమేమి కావాలి అంటే, ఫస్ట్ కావాల్సినవి ఏంటంటే, ఫర్ సింథసిస్ యూనిట్ 100 ml 5:5 గ్లేషియల్ ఎస్టిక్ యాసిడ్ అండ్ ఎస్టిక్ ఎన్హైడ్రేట్ మిక్చర్. గ్లేషియల్ ఎస్టిక్ యాసిడ్తో పాటుగా ఏముండాలి? ఎస్టిక్ ఎన్హైడ్రేట్ అనే మిక్చర్ ఉండాలి. దాంతోపాటు ఏం తీసుకోవాలి? 15 ml ఇనిలిన్. దాంతోపాటుగా ఏంటి? 15 ml ఇనిలిన్ అనమాట. ఈ రెండు తీసుకోవాలమ్మా. ఓకేనా? సో ఫస్ట్ 100 ml ఎస్టిక్ యాసిడ్ ఎస్టిక్ ఎన్హైడ్రేట్ రౌండ్ వాటర్ ఫ్లాస్క్లో తీసుకున్నాం. ఇది ఆర్బీ ఫ్లాస్క్ అమ్మా. దీన్ని 3 నెక్ 3 నెక్కలు ఉన్నాయి చూసారు. దానికి 3 నెక్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే చాలా యూజ్. ఎందుకు 3 నెక్? ఒక నెక్ ఉంటాయి కొన్ని రౌండ్ వాటర్ ఫ్లాస్క్, కొన్ని 2 ఉంటాయి, కొన్ని 3 ఉంటాయి. కొన్ని రియాక్షన్లో 3 నెక్స్ చాలా యూజ్ అమ్మా. ఎందుకంటే ఒక నెక్లో మనము వాటర్ కండెన్సర్ యూజ్ చేసాం, వాటర్ కండెన్సర్ ఫిట్ చేసాం ఒక నెక్లో. ఇంకో నెక్లో టెంపరేచర్ చెక్ చేయడానికి థెర్మోమీటర్ పెట్టుకున్నాం. ఇంకో నెక్ నుంచి ఏం చేస్తున్నాం? ఎస్టిక్ ఎన్హైడ్రేట్ మిక్చర్. సో ఎస్టిక్ యాసిడ్ ఎస్టిక్ ఎన్హైడ్రేట్ అనే కాంబినేషన్ 100 ml అనేది. సో ఆ నెక్ ద్వారా మనం ఏం చేస్తామంటే ఆర్బీలోకి పెడుతున్నాం అనమాట. సో నెక్స్ట్ చూడండి. సో అయిపోయింది కదా. నెక్స్ట్ దెన్ యాడ్ 50 ml ఎనిలిన్ ఇంటూ ద ఫ్లాస్క్. చూడండి, ఎనిలిన్ యాడ్ చేస్తాం. ఎనిలిన్ కలర్ చూసారా? సో ఎనిలిన్ యాడ్ చేసిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేస్తాం? ఎనిలిన్ లిక్విడ్లో ఉంది, ఎస్టిక్ ఎన్హైడ్రేట్ కూడా లిక్విడ్లో ఉంది, ఎస్టిక్ యాసిడ్ ఇవన్నీ లిక్విడ్లో ఉన్నాయి. వాటికన్నా బాయిలింగ్ పాయింట్ కన్నా తక్కువ దగ్గర మనం హీట్ చేయాలమ్మా. లోన మ్యాగ్నెటిక్ బీడ్ ఏమవుతుంది? తిరుగుతుంది చూడండి. మ్యాగ్నెటిక్ బీడ్ రొటేట్ అవుతుంది మొత్తం చుట్టూ టైట్గా. ఇక్కడ చూడండి, పైన వచ్చి మనకి ఏంటంటే వాటర్ కండెన్సర్. ఇంకోటి వాటర్ కండెన్సర్ సర్క్యులేటింగ్. ఎందుకు వాటర్ కండెన్సర్ అంటే ఆ లోన సాల్వెంట్ అనేది ఎవాపరేట్ అవ్వకూడదమ్మా. ఇప్పుడు మీకు అంత టెంపరేచర్ వాటర్ అనేది సాల్వెంట్ ఎవాపరేట్ అయిపోయింది అనుకోండి, రియాక్షన్ ఏం జరుగుతుంది? సాల్వెంట్ ఎవాపరేట్ అయిపోతే ఆ పైకి ఎవాపరేట్ అయింది, మళ్ళీ ఏమవుతుంది? కండెన్స్ కూల్ అయ్యి మళ్ళీ కిందకు వస్తుంది అనమాట. సాల్వెంట్ ఎవాపరేట్ అయిన సాల్వెంట్ కండెన్స్ అయిపోద్ది. ఎప్పుడైతే కండెన్స్ అవుద్దో మళ్ళీ ఏమవుద్దంటే కూల్ అయ్యి మళ్ళీ కిందకే వచ్చేస్తుంది ఆ సాల్వెంట్ అంతా. సో దీనివల్ల సాల్వెంట్ ఎవాపరేషన్ మనం రెడ్యూస్ చేయొచ్చు. అదేవిధంగా టెంపరేచర్ అనేది 110 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఉంటుంది. రియాక్షన్ అనేది 110 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర మనకు రియాక్షన్ జరుగుతుందమ్మా.
చూడండి అలా రొటేషన్ అనేది హోమోజీనియస్గా ఉండాలి. క్లియర్ సొల్యూషన్ అనేది మనకు అవుతుంది. రియాక్షన్ జరుగుతుంది. ఈ రియాక్షన్ ఏంటంటే ఎనిలిన్, ఎస్టిక్ యాసిడ్, ఎస్టిక్ ఎనైడ్రేట్ మిక్చర్, హీటింగ్ 110 కండిషన్స్, హీట్ అండ్ రిఫ్లెక్స్, వాటర్ కండెన్సర్ అబౌట్ 2 hours. 2 hours అనేది ఈ రియాక్షన్ జరుగుతుందమ్మా. హీట్ అండ్ రిఫ్లెక్స్ ఫర్ అబౌట్ 2 hours, 2 గంటల్లో జరుగుతుంది ఈ రియాక్షన్. చూడండి రౌండ్ బాటమ్ ఫ్లాస్క్ 3 నెక్ తీసుకున్నాం. ఒక నెక్లో వాటర్ కండెన్సర్, ఇంకో నెక్లో ఏంటంటే మనకి ఏంటి తీసుకున్నాం, టెంపరేచర్ మెజర్, టర్న్ ఆఫ్ ద హీట్ తగ్గించాం. హీట్ తగ్గించామంటే 2 hours తర్వాత రియాక్షన్ జరిగిపోయినట్టు. చూడండి కండెన్సర్ని బయటికి తీసేస్తున్నాం. కండెన్సర్ తీస్తాం బయటికి. ఈ నెక్ కూడా లూజ్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఆయిల్ బాత్లో ఉన్నటువంటి అది ఆయిల్ బాత్ అమ్మ, కిందనే డైరెక్ట్లీ 4 into ఐస్ వాటర్, దాన్ని అంతటా ఐస్ వాటర్ కింద ఐస్ వాటర్లో పెడుతున్నాం. చూడండి పీపీటీ ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ సేమ్ ప్రాసెసే, అన్నిటికీ ఒకటేనమ్మా సింథసిస్లు, అన్ని సింథసిస్లు ఒకటే, సేమ్ ప్రాసెస్. హీటింగ్, క్లియర్ సొల్యూషన్, సెటరేట్ టైప్ తర్వాత కోల్డ్ వాటర్లో ఆడుతున్నాం. తర్వాత ప్రెసిపిటేషన్ ఫామ్ అవుద్ది. ఫామ్ అయిన ప్రెసిపిటేషన్ని బక్నర్ ఫన్నెల్ సక్సనేషన్ చేయండి. ఆ ప్రాసెస్ అంతా సేమ్. ఓకే అంతే. చూడండి క్రూడ్. మళ్ళీ దీన్ని ఏం చేస్తున్నాం, 500 ml బేకర్ విత్ 200 ml. చూడమ్మా సెపరేట్ చేస్తాం కదా మరి దాన్ని. దీన్ని అంతటిని ఏం చేస్తాం, ఫిల్టర్ చేస్తాం. పైన అంతా మనకేమొచ్చింది, అవ్వండి అలా ఫామ్ అయింది. ఇది క్రూడ్ ఎస్టాన్లైడ్ అమ్మా. మనకేంటి వచ్చింది, క్రూడ్ ఎస్టాన్లైడ్ అనేది వచ్చింది. క్రూడ్ అంటే అందులో ఏం ఇంప్యూరిటీస్ కూడా ఉంటాయి. ఈ క్రూడ్ ఎస్టాన్లైడ్, ఐ గెట్ క్రూడ్ ఎస్టాన్లైడ్. నౌ క్రిస్టలైజేషన్ ఎందుకు చేస్తామంటే ప్యూర్ అంటే కాలం క్రోమటోగ్రఫీ ద్వారా కూడా చేయొచ్చు, కానీ సింపుల్గా అయిపోయే ఛాన్సెస్ ఉంటే రీక్రిస్టలైజేషన్ ద్వారా మన కాలం క్రోమటోగ్రఫీ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదమ్మా. కాలం క్రోమటోగ్రఫీలో ఏం చెప్పుకున్నాం, మిక్చర్ ఆఫ్ కాంపనెంట్స్ అనేవి ఇండివిజువల్ కాంపనెంట్గా సెపరేట్ చేయొచ్చు. సో అందులో ఏం జరుగుతాయంటే మన త్రూ కాలం సిలికా జెల్ ఇవన్నీ యూజ్ చేస్తాం, మొబైల్ ఫేజు, స్టేషనరీ ఫేజు ఇవన్నీ. సో కాలం క్రోమటోగ్రఫీ ద్వారా ఇంప్యూరిటీస్ రిమూవ్ చేయొచ్చు, కానీ అంతకంత సింపుల్ టెక్నిక్ ఏంటంటే రీక్రిస్టలైజేషన్. ఏదైతే మనకు ప్రోడక్ట్ కావాలో ఆ ప్రోడక్ట్ క్రిస్టల్ కింద కన్వర్ట్ అయిపోద్ది. మిగతాదంతా ఏంటంటే సాల్వెంట్తో పాటు బయటకు పోద్ది అనమాట. అది రీక్రిస్టలైజేషన్ అంటాం. సో ఇప్పుడు రీక్రిస్టలైజేషన్ చేస్తున్నాడు. క్రూడ్ ఎస్టాన్లైడ్ ఈజ్ యాడెడ్ 500 బేకర్ విత్ 200 ml డిస్టిల్ వాటర్ యాడ్ చేస్తానమ్మా. ఆ క్రూడ్కి 200 ml డిస్టిల్ వాటర్ యాడ్ చేస్తాను ఈ 500 ml బేకర్లోకి. డిస్టిల్ వాటర్ క్రూడ్ దీన్ని అంతటి యాడ్ బిట్ ఆఫ్ ఇథనాల్ కూడా యాడ్ చేస్తున్నారు. ఇథైల్ ఆల్కహాల్, ఇథనాల్ ప్లస్ వాటర్ 2 యాడ్ చేస్తున్నాం అమ్మ మనం.
హీట్ ద సొల్యూషన్ అంటిల్ గెట్స్ ద క్లియర్. బాగా హీట్ చేస్తున్నాం, క్లియర్ సొల్యూషన్ వచ్చినంత వరకు హీట్ చేయాలా. చూడండి క్లియర్ సొల్యూషన్ వచ్చింది. when it dissolves and some activated charcoal యాడ్ చేసాం. జస్ట్ కూల్ ఇట్ డౌన్ అండ్ ఫిల్టర్. యాక్టివేటెడ్ చార్కోల్ వేసిన తర్వాత కూల్ చేసిన తర్వాత ఫిల్టర్ చేసాం. సో అలా మనకి ఏంటంటే ఇంకా సమ్ ఇంప్యూరిటీస్ ఉన్నాయనుకోండి, అగైన్ మళ్ళీ రీక్రిస్టలైజేషన్, మళ్ళీ ఏం చేస్తాడు, వాటరు, ఇథనాల్, మళ్ళీ క్లియర్ సొల్యూషన్. సో అగైన్ రీక్రిస్టలైజేషన్, మళ్ళీ సేమ్ కూల్ చేసాం, క్రిస్టేషన్ ఫామ్ అయింది, మళ్ళీ ఫిల్టర్ ద క్రిస్టల్స్ని ఏం చేస్తాం, ఫిల్టర్ చేస్తాం. పైన క్రిస్టల్స్ ఉండిపోతాయి, కిందన ఆ వాటర్ వచ్చేస్తుంది. ఆ వాటర్తో పాటు ఏంటి ఇథనాల్ వాటర్, దాంతోపాటు ఇంప్యూరిటీస్ కరిగిపోయి కిందన వచ్చేస్తాయి. మనకి కాంపౌండ్ ఏం ఫామ్ అయింది, ఇస్టాన్లైడ్ అనేది ఈవెన్ ఎమైడ్ కాంపౌండ్. ఫైనల్లీ గాట్ నియర్లీ ప్యూర్ ఇస్టాన్లైడ్ వచ్చిందంట. ఫైనల్లీ మనకేమొచ్చింది, ప్యూర్ ఇస్టాన్లైడ్ అన్నది వాళ్ళకి వచ్చింది. మరొకసారి ఒకసారి చూడండి పైన. ఈ రియాక్షన్ కావాల్సింది ఏంటి అంటే, ఎప్పుడైనా ఒక సింథసిస్ చేయాలంటే రియాక్షన్ కావాల్సిన వేటి ఉండాలి. స్టార్టింగ్ మెటీరియల్ ఏంటి తీసుకుంటున్నాం మనం అంటే ఇక్కడ, సో ఎస్టిక్ యాసిడ్, గ్లేషియల్ ఎస్టిక్ యాసిడ్, ఎస్టిక్ ఎన్రైడ్ మిక్చర్ తీసుకుంటాం. దాంతోపాటు ఎనిలిన్ తీసుకుంటాం అమ్మా. దీన్ని థర్డ్ నెక్లో తీసుకున్నాం. థర్డ్ నెక్లో తీసుకున్న తర్వాత సో అవి కంప్లీట్గా స్టిర్ అవుతాయండి. స్టిర్ అయిన తర్వాత ఎనిలిన్ యాడ్ చేస్తున్నాం. ఇవ్వండి కంప్లీట్గా ఏమవుతుంది, స్టిర్ అవుతుంది. 2 hours తర్వాత ఈ రియాక్షన్ అనేది కంప్లీట్ చేసి ఫినిష్ చేసి ఆపియానండి. 2 hours తర్వాత ఈ రియాక్షన్ మనం ఫినిష్ చేసేయాలి, రిమూవ్ చేసేయాలి. ఎప్పుడైతే రిమూవ్ చేస్తామో టెంపరేచర్ కూడా చెక్ చేయాలి. సైడ్ 110 ఉండాలి అంతే. చూడండి ఇంక రియాక్షన్ అయిపోయింది. మొత్తం రిమూవ్ చేయాలా, రిమూవ్ చేస్తున్నారు. సో రిమూవ్ చేసినటువంటి క్లియర్ సొల్యూషన్ ఫామ్ అయింది. దీన్ని ఐస్ వాటర్లో పెట్టాం, ప్రెసిపిటేషన్ ఫామ్ అయిపోయింది. దీని అంతటిని ఫిల్టరేషన్ చేస్తాం. ఫిల్టర్ తర్వాత ఏం జరుగుతుందంటే క్రూడ్ ఇస్టాన్లైడ్ వస్తుంది. ఇది క్రూడ్ ఇస్టాన్లైడ్. దీన్ని రీక్రిస్టలైజేషన్ చేస్తారు. రీక్రిస్టలైజేషన్ చేయాలంటే 200 ml డిస్టిల్ వాటర్ యాడ్ చేస్తుంటాం, కొంత ఇథనాల్ యాడ్ చేస్తున్నాం. దాన్ని అంతటి ఏం చేస్తాం, హీటింగ్ ఇస్తామండి. ఎప్పుడైతే హీటింగ్ ఇస్తామో సో మనకి హీటింగ్ ఇవ్వడం వల్ల ప్లస్ ఏంటి, క్లియర్ సొల్యూషన్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఇట్ కన్వర్ట్స్ క్లియర్ సొల్యూషన్. ఎప్పుడైతే క్లియర్ సొల్యూషన్ మనకు కన్వర్ట్ అయిందో ఆ క్లియర్ సొల్యూషన్కి మళ్ళీ ఏం చేస్తాం, ఐస్ వాటర్లో యాడ్ చేసుకుంటాం. ఎప్పుడైతే ఐస్ వాటర్లో యాడ్ చేసామో ఈ ఐస్ వాటర్ యాడ్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది, ప్రెసిపిటేట్ ఫామ్ అయిపోతుంది. ఇదంతా మళ్ళీ క్లియర్ సొల్యూషన్ అయిపోయింది. క్లియర్ సొల్యూషన్ ఫామ్ అయింది. దీన్ని ఐస్ వాటర్ యాడ్ చేస్తే ఇలా ప్రెసిపిటేషన్ వచ్చింది. మళ్ళీ దీన్ని సెపరేట్ చేసుకుంటాము. సక్షనేషన్ పంప్ యూజ్ చేసుకుని ఆ సాల్వెంట్ అంతా కిందకు వచ్చేస్తుంది. నీట్ క్రిస్టల్స్ అన్నీ పైన ఉండిపోతాయి. ఇంకా నీళ్ళు యాక్టివేటెడ్ చార్కులు కూడా యూజ్ చేస్తారు. సో ఇంకా నీట్గా కావాలంటే అగైన్ అండ్ అగైన్ రీక్రిస్టలైజేషన్ ప్రాసెస్ చేయాలన్నమాట.
ఇదేనంటే మనకి ఎస్టాన్లైడ్ ఇది. బట్ ఎస్టాన్లైడ్ చెప్పుకున్నాం ప్రాక్టికల్, కానీ మనకి ఇంకేం కావాలి నెక్స్ట్ మెకానిజం ఎలా ఉంటుంది అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఇప్పుడు మెకానిజం గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈ ఎస్టాన్లైడ్ యొక్క మెకానిజం ఏ విధంగా ఉంటుంది. సిన్సిస్ ఆఫ్ ఎస్టాన్లైడ్ అయిపోయింది. స్క్రీన్ ప్రెజెంట్ చేస్తాను. చూడండి మెకానిజం ఒకసారి మళ్ళీ ఫస్ట్ నేను చెప్తాను. ఇక్కడ ఫస్ట్ మెకానిజం ప్రిపరేషన్ ఆఫ్ ఎస్టాన్లైడ్. ఇది రియాక్షన్ అమ్మా. ఏంటంటే ఈ రియాక్షన్లు ఉన్నాయంటే ఫస్ట్ మనకి ఏం తీసుకున్నాం, ఫస్ట్ ఏమమ్మా రియాక్టెంట్స్ ఏమున్నాయి, A ప్లస్ బి ఏమున్నాయి చెప్తారా? A ప్లస్ బి ఏంటున్నాయి గాయత్రి? aniline and acetic anhydride with glycolic acid. అంతే. అక్కడ ఇక్కడ ఒకటేనమ్మా. అక్కడ పారాహైడ్రాక్సీ ఎనిలిన్ తీసుకున్నాం. ఎక్కడ పారాసెటమాల్లో పారాహైడ్రాక్సీ ఎనిలిన్ అంతే కదా. 4-MnO-ఫెనాల్. 4-MnO-ఫెనాల్కి ఏమైంది? పారా పోర్షన్లో OH ఉంది అంతేనా? బట్ ఎస్టలేషన్ ఎక్కడ జరిగింది? NH2 మీద జరిగిందా? అంటే ఇక్కడ ఏంటి ఎస్టిక్ ఎనైడ్లో COCH3 గ్రూప్ అంటే ఈ C ప్లస్ COCH3 C ప్లస్ ఎక్కడ యాడ్ అవ్వాలి? NH2 మీద యాడ్ అవ్వాలి. అప్పుడు ఏమైంది? NHCOCH3 ఎస్టాన్లైడ్ ఫామ్ అయింది. కెటలిస్ట్ ఎస్టిక్ యాసిడ్ బై జింక్. బై ప్రోడక్ట్ ఎస్టిక్ యాసిడ్ వచ్చింది. ఏదైతే క్యాటలిస్ట్ తీసుకున్నా అది బయటకు వచ్చింది. చూడమ్మా ఇక్కడ మెకానిజం ఎస్టిక్ ఎనైడ్. ఇక్కడ క్యాటలిస్ట్ అనేది H+ రిలీజ్ చేస్తుంది. అక్కడ ఆక్సిజన్ మీద లోన్ పేర్ తీసుకొని మనకు ఆక్సిజన్ మీద ఎప్పుడైతే లోన్ పేర్స్ తీసుకుందో H+, అప్పుడు ఆక్సిజన్ మీద ఏ ఛార్జ్ ఫామ్ అవ్వాలి? ఆక్సిజన్ లోన్ పేర్స్ ఇచ్చింది హెచ్కే, ఆక్సిజన్ మీద ప్లస్ ఛార్జ్ ఫామ్ అయింది. ఇది OH+ అమ్మా. ఇప్పుడు NH2 అటాక్ చేస్తుంది. ఎక్కడ చూసి అటాక్ చేసింది? ఆక్సిజన్ మీదకి. ఆక్సిజన్ మీదకి ఎప్పుడైతే బాండ్ షిఫ్ట్ అయ్యిందో ఆక్సిజన్ ఇక్కడ ఆల్రెడీ ప్లస్ ఉంది. ఈ బాండ్ షిఫ్ట్ అవ్వడంలో మైనస్ ప్లస్ ఏమవుతుంది? న్యూట్రల్ అయిపోతుంది. అప్పుడు లోన్ పేరు ఎక్కడ అటాక్ చేసింది? ఈ పాజిటివ్ కార్బన్ దగ్గర అటాక్ చేసింది. అప్పుడు మనకేం ఫామ్ అవుద్ది? ఇలా ఫామ్ అవుద్ది. ఈ నైట్రోజన్ మీద లోన్ పేర్స్ దేనికి ఇచ్చింది? నైట్రోజన్ మీద లోన్ పేర్స్ దేనికి ఇచ్చింది? చూడండి, లోన్ పేర్స్ అనేది ఈ కార్బన్కి ఇచ్చిందండి. దేనికి ఇచ్చింది? ఈ కార్బన్కి ఇచ్చింది. చూడండి ఇక్కడ ఇది షిఫ్ట్ అవడం వల్ల ప్లస్ ఉంది, ప్లస్ మైనస్ ఏమైంది? న్యూట్రల్ అయిపోయింది. ఎప్పుడైతే నైట్రోజన్ మీద లోన్ పేర్స్ ఈ కార్బన్కి ఇచ్చిందో అప్పుడు NH+ అయింది కదా, NH+ అయింది. ఇదిగోండి. తర్వాత ఈ బాండ్ షిఫ్ట్ అయ్యేటప్పుడు H+ బయటకు వెళ్ళిపోయింది. ప్లస్ మైనస్ ఏమవుద్ది? న్యూట్రల్. తర్వాత ఇగోండి మెకానిజం. ఈ లీవింగ్ గ్రూప్ అమ్మ OCOCH3 అనేది లీవింగ్ గ్రూప్. OCOCH3 అంటే NHCOCH3. NHCOCH3 అనేది మనకి ఫామ్ అయింది. ఇది ఈ విధంగా మనకి ఏంటి ఫామ్ అవుతుంది? ఎస్టాన్లైడ్ అనేది మనకి ఈ విధంగా ఫామ్ అయిందండి. NHCOCH3. ఇక్కడ కూడా న్యూక్లియోఫిలిక్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. ఇక్కడ ఎన్లీన్ ఎలా పనిచేస్తుందంటే ఎన్లీన్ ఈజ్ ఏ మోర్ న్యూక్లియోఫిలిక్ నేచర్. ఫస్ట్ రియాక్షన్లో జరిగేది ఏంటి అంటే అసలు రియాక్షన్ అందరూ చేసేస్తారమ్మా. ఎందుకు చేసేస్తారంటే మనం రియాక్షన్ చేస్తున్నప్పుడు ఆ రియాక్షన్ మెకానిజం తెలుసుకోవాలి. ప్రతిదీ మనం ఇంట్లో ఏదైనా కర్రీ ప్రిపరేషన్ చేసుకునేటప్పుడు ఏం చేస్తాం? ఇన్న ఉల్లిపాయలు ఇంత తరుముకోవాలి, ఇంత పప్పు వేయాలి, ఇంత ఉప్పు వేయాలి, ఇంత కారం వేయాలి, ఇంత ఇది వేయాలి అని చేసుకుని లాస్ట్ ఫైనల్గా
ఇంత టైంలో వేపుతాం, వేపేసి హీటింగ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్లో కర్రీ దించేస్తాం. ఈ సింథసిస్ కూడా అంతే. ఇక్కడ ఏంటంటే తీసుకున్నాం, ఎనిలిన్ తీసుకున్నాం, ఎస్టిక్ ఎనర్జీ తీసుకున్నాం. అక్కడ ఎలా తీసుకుంటాం, ఇక్కడ అంతే. కాకపోతే అక్కడ వెజిటేబుల్స్, ఆనియన్స్, అదేవిధంగా మిర్చి, అదే మిరపకాయలు అవన్నీ తీసుకుంటాం. ఇక్కడ ఏంటి ఎనిలిన్, ఎస్టిక్ ఎనర్జీ. అక్కడ వాటర్ వేస్తాం కుకింగ్ అప్పుడు, ఇక్కడ ఏంటి సాల్వెంట్ యాడ్ చేస్తున్నాం, ఎస్టిక్ ఎనర్జీ. సేమ్ రియాక్షన్, తను ఫిల్టరేషన్ చేస్తున్నాం. కాకపోతే మనకు తెలియాల్సింది మెకానిజం ఏంటి, ఎనిలిన్ ఏంటి, ఎస్టిక్ ఎనర్జీ. ఎస్టిక్ ఎనర్జీ రోల్ ఏంటి, ఎస్టిక్ ఎనర్జీ ఇక్కడ సాల్వెంట్ కింద కూడా పనిచేస్తుంది. ప్లస్ ఎలక్ట్రోఫైల్ ఏంటి, ఎస్టైల్ అయాన్, CH3CO+ అయాన్, దట్ ఈజ్ ఎసిటైల్ క్యాటియాన్ ఎలక్ట్రోఫైల్. మరి ఎలక్ట్రోఫైల్ ఎక్కడ అటాక్ ఇస్తుంది, ఎలక్ట్రోఫైల్కి ఏం కావాలి, ఎలక్ట్రోఫైల్ అంటేనే ఎలక్ట్రాన్ డెఫిషియంట్, ఇట్ నీడ్ సమ్ ఎలక్ట్రాన్. దీనికి ఏం కావాలి, ఎలక్ట్రాన్స్ కావాలి. ఎక్కడి నుంచి ఎలక్ట్రాన్ తీసుకుంటుంది, ఎక్కడైతే మోర్ న్యూక్లియోఫిలిక్ కెమిస్ట్రీ ఉందో అక్కడ తీసుకుంటుంది. అలా మనకు ఫామ్ అయింది. మెకానిజం తెలియాలి. ఫస్ట్ ఎస్టిక్ ఎనర్జీ, ఎస్టిక్ ఎనర్జీ H+ ఎక్కడ అటాక్ చేస్తుంది, ఎస్టిక్ ఎనర్జీలో ఆక్సిజన్ మీద ఉంటాయి కదా లోన్ పేర్స్, అక్కడ అటాక్ చేస్తుంది. అప్పుడు ఆక్సిజన్ మీద ప్లస్ ఛార్జ్ ఫామ్ అయింది. ఈ బాండ్ షిఫ్ట్ అవ్వడం వల్ల కార్బన్ మీద ప్లస్ ఫామ్ అయింది. ఎప్పుడైతే కార్బన్ మీద ప్లస్ ఫామ్ అయిందో ఈ నైట్రోజన్ మీద లోన్ పేర్స్ దీనికి ఇవ్వడం జరిగింది. సో ఓకేనా. అప్పుడు బెంజీన్, సో బెంజీన్ మీద అదే NH2 మీద లోన్ పేర్స్ ఎప్పుడైతే ఇచ్చిందో నైట్రోజన్ కే ఛార్జ్ ప్లస్ ఛార్జ్ ఫామ్ అయింది. చూడండి NH+ అనేది ఫామ్ అయింది. సో తర్వాత H+ ఎప్పుడైతే రిలీజ్ అయిందో అప్పుడు NH, COH, OCOH3 గ్రూప్ బయటకు వెళ్ళిపోయింది. నెక్స్ట్ రిమైనింగ్ NH, ఎస్టిక్ యాసిడ్ బై ప్రోడక్ట్. ఇది మనకి ఎస్టాల్డైడ్ యొక్క సింథసిస్, ఈ సింథసిస్ యొక్క మెకానిజం. సో నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ వచ్చి మనం బెంజిలిక్ యాసిడ్ గురించి డిస్కస్ చేద్దాం. బెంజిల్ అండ్ బెంజిలిక్ యాసిడ్. సో బెంజిలిక్ యాసిడ్లో మనకి ఏంటంటే బెంజిలిక్ యాసిడ్ rearrangement. సో ఫస్ట్ డెఫినేషన్ విత్ రియాక్షన్. ఏంటి డెఫినేషన్, రియాక్షన్ అంటే ఫస్ట్ ఇట్ ఈజ్ ఏ బేస్ క్యాటలైజ్డ్ రియాక్షన్ అమ్మా. బేస్ క్యాటలైజ్డ్ రియాక్షన్. ఇక్కడ 1,2 డైకీటోన్స్ ఉంటాయి. అంటే 1,2 డైకీటోన్స్ అంటే 2 C≡O గ్రూపులు ఉంటాయమ్మా. దేంతో రియాక్ట్ అవుతుందంట, బేస్తో రియాక్ట్ అవుతుంది. 1,2 డైకీటోన్ దేంతో రియాక్ట్ అవుతాయి, బేస్ అంటే OH- రియాక్ట్ అవుతాయి. ఫాలోడ్ బై ఎసిడిఫికేషన్ టు ఫార్మ్ ఆల్ఫా హైడ్రాక్సీ కార్బాక్సిలిక్ యాసిడ్ కాల్డ్ బెంజిలిక్ యాసిడ్ రీఅరేంజ్మెంట్. మీరు రియాక్షన్ చూస్తే మీకు అర్థమవుతుంది అసలు ఏంటి బెంజిలిక్ యాసిడ్ రీఅరేంజ్మెంట్. ఇది చూడండి, ఇక్కడ 1,2 డైకీటోన్స్ అంటే ఇవమ్మ రెండు C≡O ఉంటాయి. ఈ 2 C≡O ఉంటే వీటిని 1,2 డైకీటోన్స్ అంటాం. దీనికి ఇంకో పేరు ఏంటంటే బెంజిల్ అంటాం. 1,2 డైకీటోన్స్ అన్నా బెంజిల్ అన్నా ఒకటే. ఈ బెంజిల్ని దేంతో ట్రీట్ చేస్తున్నాం, NaOH బేస్తో ట్రీట్ చేస్తున్నాం. సో మనకి ఏం ఫామ్ అయింది, బెంజిలిక్ యాసిడ్. అంటే OH ఉంది, COH ఉంది. అంటే ఈ 2 C≡O ఉన్నాయి. ఇక్కడ ఇన్ని 2 C≡O ఉన్నాయి. బట్ ఈ 2 C≡O ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, ఒకే కార్బన్ మీద OH అండ్ COH 2 కన్వర్ట్ అయ్యాయి.
సో దిస్ ఈజ్ బెంజిలిక్ యాసిడ్ అంటాం. ఓకే, చూడండి బెంజిల్. నెక్స్ట్ ఇది బెంజిల్ అండి మెకానిజం. OH మైనస్ అటాక్ ఇస్తుంది చూసారా సి డబుల్ బాండ్ ఓ దగ్గర. అక్కడ సికి ఓకి మైనస్ కార్బన్కి ప్లస్, అక్కడ OH అటాక్ ఇచ్చిందండి. అప్పుడు ఇక్కడ O మైనస్ ఆక్సైడ్ అయిన ఫామ్ అయింది. ఇది మళ్ళీ రీ అటాక్ ఇస్తుంది. ఎప్పుడైతే రీ అటాక్ ఇచ్చిందో అప్పుడు ఇది ఎరైల్ బెంజిన్ గ్రూప్ వచ్చి సి డబుల్ బాండ్ ఓ మీదకి మైగ్రేట్ అవుతుంది. ఇది క్రూషియల్ స్టెప్ అండి. ఇక్కడ ఈ O మైనస్ రీ అటాక్ దేని మీద ఇస్తుంది, ఎప్పుడు ఇవ్వగలుగుతుంది రీ అటాక్? ఈ ఎరైల్ గ్రూప్ ఉంది కదా బెంజీన్ మైనస్ కింద వెళ్ళిపోయింది అనుకోండి. బెంజీన్ మైనస్ కింద వెళ్ళిపోతే ఇక్కడ ఏ ఛార్జ్ మైనస్ ప్లస్ ఛార్జ్ వస్తుంది. ఈ ప్లస్కి ఈ మైనస్కి ఏమో ఫామ్ అవుతుంది, సి డబుల్ బాండ్ ఓ ఫామ్ అయిపోతుంది. అప్పుడు ఈ బెంజీన్ ఎక్కడికి వెళ్తుంది, ఈ కార్బన్ మీద ఈ పాజిటివ్ దగ్గరికి వెళ్తుంది. సో వెళ్ళి అప్పుడు ఇక్కడ O మైనస్ ఫామ్ ఇలా ఫామ్ అయింది. తర్వాత ఏమైనా H+ వచ్చి యాడ్ అయింది అనుకోండి OH అవుతుంది. ఇప్పుడు కార్బాక్సిలేట్ CO మైనస్ ఉంది కదా, ఆ మైనస్ దగ్గర మనకి ఏం ఫామ్ అవుతుంది, H+ వచ్చి అటాక్ ఇస్తుంది. ఒకసారి మెకానిజం చూడండి. OH మైనస్ న్యూక్లియోఫైల్ అటాక్ చేసింది ఎక్కడ, కార్బొనైల్ కార్బన్ దగ్గర. ఎప్పుడైతే కార్బొనైల్ కార్బన్ దగ్గర అటాక్ అయిందో ఆక్సిజన్ మీద ఏ ఛార్జ్ వచ్చింది, మైనస్ ఛార్జ్ వచ్చింది. సో OH O మైనస్. ఎరైల్ గ్రూప్ వచ్చి మైనస్ ఛార్జ్ కింద వెళ్తుంది. అప్పుడు సి డబుల్ బాండ్ ఓ ఫామ్ అయిపోద్దమ్మా. ఆ ఎరైల్ గ్రూప్ కనెక్ట్ అయిన కార్బన్కి O మైనస్కి సి డబుల్ బాండ్ ఓ ఫామ్ అయింది. ఆ ఎరైల్ గ్రూప్ దేని మీద అటాక్ చేసింది, కార్బొనైల్ కార్బన్ మీద అటాక్ చేసింది. సో ఫైనల్గా మనకి O మైనస్. ఈ కార్బాక్సిలేట్లో H+ వచ్చి O మైనస్ మీద అటాక్ చేసిందమ్మా. OH ఫామ్ అయింది. దిస్ ఇస్ కార్బాక్సిలేట్. తన ఫైనల్ H+ అయితే మనకి H+ వచ్చి అది అటాక్ చేస్తుంది. ఫైనల్గా మనకి బెంజిల్ స్టార్టింగ్ మెటీరియల్ వచ్చింది ఏంటి, బెంజిలిక్ యాసిడ్, ఆల్ఫా హైడ్రాక్సీ కార్బాక్సిలిక్ యాసిడ్ అని కూడా అనొచ్చు. సో ఇది మనకి బెంజిలిక్ యాసిడ్ సంబంధించిన మెటీరియల్. చూడండి ఏదైనా అప్లికేషన్స్, 2 సి డబుల్ బాండ్ ఓలు పక్క పక్కన ఉన్నాయి కదా, ఫినాల్ 9,10 డయోన్ NaOHతో ఇన్ ప్రెన్స్ ఆఫ్ బేసిక్ కండిషన్ అనుకోండి, మనకు 2 సి డబుల్ బాండ్ ఓలు ఏమవ్వాలి, ఒకే కార్బన్ మీద OH COH కింద కన్వర్ట్ అవ్వాలి. అంటే ఇదిగోండి OH COH అయింది. ఇక్కడ 2 సి డబుల్ బాండ్ ఓలు ఏమయ్యాయి, ఒకే కార్బన్ మీద OH COH. అంటే ఒక కార్బన్ లెస్ అవుతుంది. రింగ్లో 5 మెంబర్డ్ 4 మెంబర్డ్ అయ్యింది చూసారా, ఇక్కడ 6 మెంబర్డ్ 5 మెంబర్డ్ అయ్యింది. సో ఆ విధంగా మనకి ఇది మెకానిజం. ఇప్పుడు ప్రాక్టికల్లోకి వెళ్దాం మనం. చూడండి ఇక్కడ చూడండి, ఇది సైక్లోహెక్సా 3,5 డైన్ 1,2 డయోన్ NaOH. 6 మెంబర్ రింగ్ కాస్త 5 మెంబర్ రింగ్ అయింది. ఒకే కార్బన్ మీద OH అండ్ COH ఉంది. ఇది మనకి బెంజిల్కి సంబంధించిందండి. నెక్స్ట్ మనం ఎక్స్పెరిమెంట్ వస్తుంది చూద్దాం, బెంజిలిక్ యాసిడ్ ఎక్స్పెరిమెంట్. బెంజిలిక్ యాసిడ్ ఎక్స్పెరిమెంట్.
స్క్రీన్ షేర్ చేస్తాను చూడండి. కనబడుతుందమ్మా గాయత్రి? సో ప్రిపరేషన్ ఆఫ్ బెంజిలిక్ యాసిడ్. జనరల్గా మనం హ్యాండ్లింగ్ చేయాలంటే కెమికల్స్ని గ్లౌజెస్ వాడాలండి. గ్లౌజ్ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. గ్లౌజెస్ వాడాలి. వేర్ గోగుల్స్ అంటే స్పెటికల్స్ వాడాలి ఐ నుంచి ప్రొటెక్ట్ ఉండడానికి. ఇది మిథనాల్ ఈజ్ టాక్సిక్ అనమాట, హైలీ ఇన్ఫ్లామబుల్. ఇక్కడ ఉన్నటువంటి సేఫ్టీ మెజర్స్. పొటాషియం హైడ్రాక్సైడ్ ఈజ్ హైలీ కరోజివ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఈజ్ హైలీ కరోజివ్ అనమాట. సో ఫస్ట్ బెంజిల్ తీసుకుంటాం. బెంజిల్ని ప్రిపేర్ చేసుకున్నాడు చూడండి. డైరెక్ట్ బెంజిల్ దొరకలేదు. బెంజాల్డేడ్, బెంజోయిన్, బెంజిల్ ఇలా వచ్చింది. బెంజిల్ ఇలా వచ్చింది. ఈ బెంజిల్ని మనం తీసుకొని బెంజిలిక్ యాసిడ్ కింద ప్రిపేర్ చేయాలి. చూడండి ఇక్కడ బెంజోయిన్ నుంచి బెంజిల్ తయారు చేశారు. బెంజిల్ ప్రిపేర్ చేసుకున్నారు. స్టార్టింగ్ మెటీరియల్నే ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. ఇది ఎక్స్ట్రా సింథసిస్ అనమాట. మనకు డైరెక్ట్ అవసరం లేదు. బెంజిల్ నుంచి బెంజిలిక్ యాసిడ్ ప్రిపరేషన్, బెంజిల్ నుంచి బెంజిలిక్ యాసిడ్ ప్రిపరేషన్ అనమాట. సేమ్ చూడండి ఇక్కడ రియాక్షన్ కండిషన్స్. వన్ ఈజ్ రౌండ్ బాటమ్ ఫ్లాస్క్, వాటర్ కండెన్సర్ పెట్టుకున్నాం, మ్యాగ్నెటిక్ స్టెర్రర్, మ్యాగ్నెటిక్ బీడ్. రియాక్షన్ అలా రొటేట్ అవుతుంది. అయితే స్టార్టింగ్ తీసుకున్న మెటీరియల్ అవన్నీ మనం డిస్కస్ చేద్దాం. బీడ్ తిరుగుతుంది. అది వాటర్ కండెన్సర్ అమ్మా. వాటర్ కండెన్సర్ ఏంటి బాగా ఇదవుతుంది అనమాట. ఫస్ట్ మెథనాల్ 20 ml తీసుకోండి. మెథనాల్ 20 ml, 20 ml ఆఫ్ మెథనాల్. ఇక్కడ ఏంటంటే మనకి టూ హై టెంపరేచర్ డ్యూరింగ్ ద రియాక్షన్ కెన్ లీడ్ టు సైడ్ ప్రోడక్ట్స్ వస్తాయి. టెంపరేచర్ అనేది మినిమైజ్ ఉండాలమ్మా. ఎక్కువ టెంపరేచర్ తీసుకోండి. బెంజిల్ని దేంట్లో డిజాల్వ్ చేసుకున్నాం? బెంజిల్ అనే ప్రోడక్ట్. ఫస్ట్ బెంజిల్ తీసుకున్నాం. బెంజిల్ ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ మిథనాల్. మిథనాల్లో డిజాల్వ్ చేసుకున్నాం. దాన్ని మొత్తం రొటేట్ అవుతుంది చూడండి. సింపుల్ రియాక్షన్. బెంజిల్ నుంచి మనకి చేసుకుంటాం చూడండి. 4.8 grams. బెంజిన్ యొక్క డెన్సిటీకి అంతా ఇచ్చేసాడు. మాలిక్యులర్ వెయిట్ ఎంత? 210 అంత ఇచ్చేసాడు చూడండి. బెంజిల్, మిథనాల్ ఈ రెండు స్టిర్ అవుతున్నాయండి. బెంజిల్ ప్లస్ మిథనాల్. చూడు బెంజిల్ వేస్తున్నాం, రియాక్షన్ జరుగుతుంది. అట్ ప్లస్ మిథనాల్ అనేది ఎవాపరేట్ అవ్వకూడదు. దాని 0.65 అనుకోండి. మనము టెంపరేచర్ దానికి బిలో బాయిలింగ్ పాయింట్ దగ్గర హీట్ చేయాలి. సో పైన కండెన్సర్ పెట్టాం. మిథనాల్ సొల్యూషన్ అంతా ఏం అవ్వకూడదు, మనకి ఎవాపరేట్ అవ్వకూడదు. సొల్యూషన్ ఎవాపరేట్ అవ్వకుండా కండెన్స్ చేసుకుంటాం. పొటాషియం హైడ్రాక్సైడ్ బేస్ యాడ్ చేయాలండి. బేస్ కూడా యాడ్ చేయాలి. కొంత టైం ఒక ½ an hour తర్వాత చూడండి 1.9 grams పొటాషియం హైడ్రాక్సైడ్ తీసుకున్నాం. 1.9 grams. దాని వాటర్ 5 ml వాటర్లో డిజాల్వ్ చేసుకున్నామండి. 5 ml వాటర్లో డిజాల్వ్ చేసుకున్నాం. పొటాషియం హైడ్రాక్సైడ్ ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ 5 ml వాటర్. సో 5 ml వాటర్లో డిజాల్వ్ చేసామండి. చూడండి కలర్ వచ్చి ఒకసారి చేంజ్ అయిపోయింది. ఆ రియాక్షన్ ఎందుకు చేంజ్ అయింది? బెంజిల్ అనేది ఎలా కన్వర్ట్ అయిపోయింది? బెంజిలిక్ యాసిడ్ కింద కన్వర్ట్ అయింది. అందులో ఉన్న రియాక్షన్ మిక్చర్స్ ఏంటి? బెంజిల్ ప్లస్ వాటర్లో డిజాల్వ్ చేసుకున్న బెంజిల్, వాటర్ కాదు మెథైల్ ఆల్కహాల్, ప్లస్ పొటాషియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్. ఈ పొటాషియం హైడ్రాక్సైడ్ బేస్ అదొకటి యాడ్ చేస్తుంటారు. పొటాషియం హైడ్రాక్సైడ్ బేస్ బెంజిల్ ప్లస్ మిథనాల్ ప్లస్ పొటాషియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్.
పొటాషియం హైడ్రాక్సైడ్ అనేది వాటర్లో డిజాల్వ్ చేసుకుంటుంది. కంప్లీట్ కలర్ చేంజ్ అయింది చూడండి. కండెన్స్ అవుతున్నటువంటి సాల్వెంట్ కింద పడుతుంది, వాటర్ కండెన్సర్ చూడండి అక్కడ బబుల్స్. సాల్వెంట్ మళ్ళీ ఎవాపరేట్ అవుతుంది, పైకి వెళ్ళి కూల్ అయ్యి మళ్ళీ కిందకు వచ్చేస్తుంది. సో ఇది ఈ విధంగా మనకి సో హీట్ అట్ జెంటిల్ రిఫ్లెక్స్ ఫర్ 30 minutes ఇన్ ఆర్డర్ టు కంప్లీట్ ద రియాక్షన్. అంటే ఇంకో హీటింగ్ ఇంకొద్దిగా ఇవ్వచ్చు 30 minutes. బేస్ యాడ్ చేసిన 30 minutes వరకు హీటింగ్ ఇస్తుంటారు. బేస్ యాడ్ చేసిన 30 minutes వరకు హీట్. బేస్ అంటే ఏంటి? పొటాషియం హైడ్రాక్సైడ్ యాడ్ చేసిన 30 minutes వరకు హీటింగ్ అనేది ఇవ్వబడుతుంది. స్టార్టింగ్ తీసుకున్నదే ఏంటి అంటే బెంజీల్ అండి. C++ 2 ఉంటాయి. ఇక్కడ బేస్ OH- అటాక్ ఇస్తుంది ఎక్కడో దగ్గర, ఎక్కడైనా ఇది ఎక్కడైనా అటాక్ ఇచ్చిందండి. సో ఇలా ఫామ్ అయింది. ఫైనల్ మనకి ఏం ఫామ్ అవ్వాలి? సో ఇదే అనమాట ఫైనల్గా మనకు ఫామ్ అవ్వాల్సింది బెంజిలిక్ యాసిడ్. ఇదిగోండి ఇక్కడ ఫామ్ అయింది. రియాక్షన్ ఫార్వర్డ్ అవుతుందండి. నెక్స్ట్ ఈ రియాక్షన్ అంతటిని తీస్తాం, కిందకి బయటికి తీస్తామండి. చూడండి ఇదంతా రియాక్షన్ అయిపోయింది. ఈ బేకర్లోకి అంతా ఆ సొల్యూషన్ అంతా బేకర్లో పోర్ చేసుకున్నాం. బేకర్లోకి ఎప్పుడైతే పెట్టుకున్నామో సో we place the mixture in the freezer for a few hours in order to maximize the crystallization కోసం బాగా ఫ్రీజింగ్ చేయాలండి. అంటే కీప్ ఇన్ కూల్ కండిషన్. కూల్ కండిషన్లో దీన్ని ఉంచాలండి. కెప్ట్ అట్ కూల్ కండిషన్. తర్వాత ఒక క్రిస్టల్స్ కింద ఫామ్ అయిపోతాయి ప్రెసిపిటేట్. వాటర్ అంతా కింద సక్షనేషన్ పంప్ ద్వారా కిందకి లాగేస్తాం. చూసారా ఎలా వచ్చిందో మనకి? ఇదంతా క్రూడ్ పౌడర్ పైన ఉంది, క్రూడ్ ప్రొడక్ట్, దట్ ఈజ్ బెంజిలిక్ యాసిడ్. దిస్ ఈజ్ క్రూడ్ అండి. ఇది క్రూడ్ పొటాషియం బెంజిలేట్. ఈ క్రూడ్లో మళ్ళీ ఇంప్యూరిటీస్ ఉంటాయి కదా, దీన్ని రీక్రిస్టలైజేషన్ చేయాలి కదా. సో నెక్స్ట్ ఈ క్రూడ్ ప్రోడక్ట్ తీసుకొని మనం ఏం చేస్తామంటే రీక్రిస్టలైజేషన్ చేస్తామండి. ఈ క్రూడ్ని ఏం చేస్తాం? రీక్రిస్టలైజేషన్ ప్రాసెస్. రీక్రిస్టలైజేషన్ చేస్తాను. సూటబుల్ సాల్వెంట్ మిథనాల్ ప్లస్ వాటర్ యాడ్ చేస్తాం క్రూడ్ ప్రోడక్ట్. చూడండి క్రిస్టల్స్ ఫామ్ అవుతున్నాయి. ఇప్పుడు దీన్ని మళ్ళా ఏం చేస్తాం? ఫిల్టర్ చేస్తాం. ఆ సాల్వెంట్ అంతా కింద పోద్ది. ఇగో కిందకు వచ్చేస్తుంది సాల్వెంట్ అంతా, పైన ఉండిపోయింది. మళ్ళా ఐస్ కోల్డ్ మిథనాల్ వాష్ చేస్తున్నారు. ఏం ఇంప్యూరిటీస్ ఉంటే మిథనాల్తో పోతాయి, మిథనాల్లో పోతాయి. క్రూడ్ పొటాషియం బెంజిలేట్ నెక్స్ట్ 1.7 grams వచ్చింది బ్యాచ్ 2. మళ్ళా దీన్ని ఏం చేయాలంటే ఇంకోసారి క్రిస్టలైజేషన్ చేయొచ్చు, రీక్రిస్టలైజేషన్.
మళ్ళీ రీక్రిస్టలైజేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ బ్యాచ్ 1 ఇది బ్యాచ్ 2. బ్యాచ్ 2 చూడండి కొద్దిగా కలర్ చేంజ్ అయింది. సేమ్ హాట్ వాటర్ 50 ml హాట్ వాటర్లో వేసాం. టెంపరేచర్ చెక్ చేస్తానండి. అంటే క్లియర్ సొల్యూషన్ ఫామ్ అయినంత వరకు దాన్ని అంతటిని హాట్ వాటర్లో బాగా హీట్ చేస్తాం. అదంతా క్లియర్ సొల్యూషన్ ఫామ్ అయిపోతుంది. ప్రెస్టేట్ అంతటిని మళ్ళీ తీస్తాను చూడండి. హైడ్రోక్లోరిక్ యాసిడ్ 36% అంటే 10 ml. సేమ్ ఇదంతా ఈ విధంగా అమ్మా, ఇదంతా రీక్రిస్టలైజేషన్. రీక్రిస్టలైజేషన్ చేయం, ల్యాబ్లో సింథసిస్ చేస్తాం అంతే, క్రూడ్ ప్రోడక్ట్. ఇది మనకి కావాల్సినటువంటి రీక్రిస్టలైజేషన్. ఏమా రాగప్రియ, ఓకేనా? ఇదే అమ్మ ప్రాక్టికల్లో మీరు మరొకసారి చూడండి, వాచ్ చేయండి. ఇదే మనకి ఎగ్జామ్లో రేపు పొద్దున్న ప్రాక్టికల్ చేయడం మెకానిజం. ఎగ్జామ్లో మీకు ఎస్టాన్లైడ్ సింథసిస్ అంటే ఏంటి, ఫస్ట్ ఎయిమ్ ఏంటి, టు సింథసైజ్ ఎస్టాన్లైడ్ ఫ్రమ్ ఎనిలిన్. కెమికల్స్ రిక్వైర్స్ ఏంటి, ఎనిలిన్, ఎస్టిక్ ఎన్హైడ్రైడ్, గ్లేషియల్ ఎస్టిక్ యాసిడ్. ఆపరేటర్స్ ఏంటి, రౌండ్ బాటమ్ ఫ్లాస్కస్, కండెన్సర్, వాటర్ కండెన్సర్స్, మ్యాగ్నెటిక్ స్టిర్రర్, బీడ్ పెట్టేస్తాం. తర్వాత రియాక్షన్ ఏంటి, ఎనిలిన్ ప్లస్ ఎస్టిక్ ఎన్హైడ్రైడ్ గివ్స్ రైజ్ టు ఎస్టాన్లైడ్. మెకానిజం రాస్తాము, ప్రొసీజర్ రాస్తాము, అప్పుడు స్టార్ట్ చేస్తాము. ఎంత క్రూడ్ ప్రోడక్ట్ వస్తే అక్కడ ఈల్డ్ మెన్షన్ చేస్తాము, ఫైనల్గా రిపోర్ట్ చేస్తాం అన్నమాట. ఇంతే ప్రాక్టికల్. వైవాలో అడిగితే మీకు అడిగేటప్పుడు క్వశ్చన్స్ అడుగుతారు. ఇది మీకు అర్థమైంది అనుకుంటా. ఇంకేనా రీక్రిస్టలైజేషన్ గురించి రాయాల్సిన పని లేదు. మనకి ఉంటుందమ్మా రీక్రిస్టలైజేషన్, మనమైతే చేయము ల్యాబ్లో, ఓకేనా? రీక్రిస్టలైజేషన్ అవ్వాలంటే 1 or 2 days వెయిట్ చేయాలి. అంతవరకు ఎక్స్టర్నల్ వెయిట్ చేయదు కదా, బట్ తెలుసుకోవాలి ప్రాసెస్, ఓకేనా? ఓకే. సో ఇది ప్రాక్టికల్. మన నెక్స్ట్ క్లాసులో మనం అంటే మళ్ళీ మనం కలుసుకుందాం.